ఫ్రెండ్స్, ఈ ఇల్లు చూడండి. ఇది ఈ స్థలం వల్ల ఈ బజార్లో ఉత్తరవాయుది పొడుచుకుంటూ పోయింది. ఇవి పూర్వం ఒక నేసే కులస్తులు ఇవి. అయితే ఈయన కొన్ని ఇల్లు కట్టించినాడు. కట్టించిన తర్వాత ఈయన పరిస్థితి అయితే బాగాలేదు. అంత ఇంట్లో ఈ కారంగా ఉండడం, బూలు ఉండడం, లేదో అంత ఉండడం, ప్రతిదీ ఇబ్బంది జరుగుతుంది. మానసికంగా మెంటల్గా తయారైనారు ఇట్లా అని పిలిపిస్తే, ఇది వాస్తవంలో పిలిపిస్తే ఇంతకుముందు వచ్చిన వాళ్ళందరూ ఆయన లేదు, ఇది ఆయన తక్కువ ఉంది అని చుట్టూ ఇట్లా గోడలు కట్టించినారు. ఇట్లా గోడలు ఇట్లా లోపల ఇట్లా ఆయన తక్కువ ఉంది అనేది ఇట్లా గోడలు కట్టించేది. నన్ను పిలిపిస్తే అన్న ఈ స్థలం వల్ల కూడా ఇట్లా పూర్వం ఇలా కమ్యూనల్లో స్థలం ఇది అంతా ఒకరిదేనంట. ఇంట్లో ఆడపిల్లకి ఇబ్బంది కలిగింది, ఇంట్లో మెంటల్ వేసినట్టు ప్రవర్తించినారు, ఇంట్లో పరిస్థితులు బాగాలేవు. ఇవి పెళ్ళైన ఆడపిల్లకి ఇబ్బంది కలగడం, ఇట్లా భార్యాభర్తలు దూరంగా బతకడం, ఇట్లాంటి వల్ల జరిగినాయంటే అవన్నీ అంటారు. అవన్నీ అనడమే కానీ వచ్చిన వాళ్ళ ఏం చెప్తారంటే ఇది ఆయన లేదు, ఇగో ఇట్లా గోడ కట్టు అనేది 2 అడుగులు ఎత్తు, 2.5 3 అడుగులు ఎత్తు గోడ కడిచేది. గోడ వచ్చి ఇట్లా అనేది ఒకటి ఈ స్థానం పెరిగింది భయం ఏమీ లేదు. అంటే ఈ వీధి పోటు అన్నది ఈడు ఇస్తుందని చెప్పడం లే ఎవరు. ఈ ఉత్తరవాయు వీధి పోటు ఈడిస్తుంది, ఇస్తుంది వీధి పోటు అని చెప్పడం లే. ఇట్లా ఈశాన్యం పెరిగింది మీరు సావుకారులు, ఈశాన్యం పెరిగింది మీరు సావుకారులు అని చెప్పడమే. కానీ ఇంకా వద్దన్నా ఇది అమ్ముకో ఎవరికన్నా ఇంట్లో అని చెప్తే వీళ్ళ ఎప్పుడు ఇంట్లో అనారోగ్యాలు అంటే తూర్పు వద్ద అయితే అనారోగ్యాలు చేస్తాయన ఈ తూర్పును కట్ చేసుకో అని చెప్పాను. ఇట్లా ఈ తూర్పును కట్ చేసుకో కొంచెం మేలవుతుంది, ఇట్లా లైన్గా ఇట్లా కట్ చేసుకో అని చెప్పాను. ఇట్లా తూర్పును కట్ చేసుకో. తూర్పు వద్ద అయితే ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, ఆకస్మిక మరణాలు. తూర్పు వద్ద మీద ఎట్లాంటి నిర్మాణం చేపట్టిన ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, డాక్టర్లకు ఆసుపత్రులకు లాభం చేకూర్చడం, పిచ్చి పట్టిన వాళ్ళు ఉంటారు, మెంటల్ వేసిన వాళ్ళు ఉంటారన్న ఇది ఒక 2 అడుగులు కట్ చేయ బాల్కనీ అని చెప్పినాను. వద్దు వచ్చినోళ్ళలో చెప్పేది లేదు, అప్పుడు ఇట్లా వచ్చేది. ఇది గజాయమైంది, ఇది ఎలకాయమైంది, పిల్లాయమైంది అని చెప్పడమే. కానీ ఒరిజినల్ సబ్జెక్ట్ ఎవరు చెప్పడం లేదు. ఇది పనికి రాదు ఇల్లు, నువ్వేం చేసినావో తెలియదు. ఇక ఇటు నుంచి ఇట్లా బాల్కనీ వస్తే ఇక్కడ పిల్లర్ ఉంది, ఇలా పిల్లర్ వేసినాడు. మళ్ళీ ఇట్లా బాల్కనీకి ఇట్లా వేసి డైరెక్ట్ పిల్లర్ ఈ గోడ మీద వేసినాడు. ఇలా పనికి రాదని చెప్తే విన్నాడు ఆయన. ఎవరు చెప్పినా విన్నాడు. ఏమనంటే అది అంటారు. అవి నేను చెప్తున్నా చూడు, ఈ ఇంట్లో ఆడపిల్లకు ఇంటి ఆయన మెంటల్ వేసిపోయినాడు. ఇంట్లో ఆడపిల్లకి ఇబ్బంది ఎగిరింది ఈ స్థలం ఉన్న వాళ్ళకు. వీళ్ళకి అట్నే దీంట్లో ప్రతి కుటుంబాలే అవుడు కొట్టిపోయినాయి. మెంటల్ వేసి పిచ్చి పట్టినట్టు ఉన్న ఆస్తులు అమ్ముకొని ఊరిడిచి పెట్టిపోయినారంటే ఆ ఊరిడిచి పెట్టిపోయినారు. మళ్ళీ నువ్వెందుకు కొన్నామంటే అమ్ముతున్నారని కొన్ని అంటాడు. ఇది ఇరిసిపెట్టిన ఉత్తరవాయు వీధి పొడి బజార్లో ఎవరిని సుఖంగా పెట్టలేదు. భార్యాభర్తలు దూరంగా బతకడం, పెళ్ళైన అత్తగారింటికి భార్యాభర్తలు దూరంగా బ్రతకడం, ఎంత ధనవంతులైన ఆర్థిక ఇబ్బందులు కలగడం, వాయువుదేవ సెలవులు ఇంటి ఆడసంతతి బాధపడ్డ, వారి విషయంలో తల్లిదండ్రులు బాధపడ్డ జరగడం. ఉత్తరవాయు వీధి పోటీ ఇది అంటే పశ్చిమం ఉత్తరం కలిసిన మూలచోట ఇచ్చింది. పశ్చిమ ఉత్తరం కలిసిన మూలనే వాయువం. ఈ మూలకు వాయువు అధిపతి. వాయుదేవుడు స్థిరత్వం లేని చంచల స్వభావం కాడు, స్థిరమైన స్థానం లేదు. వాయుమూల దోషాలు మనసుపై ఎక్కువగా పనిచేస్తాయి. వాయువం శాస్త్రబద్ధంగా లేకుండా మానసిక ఒత్తులు కలిగి మానసిక ప్రశాంతత కోల్పోతారు. కొన్ని చోట్ల పిచ్చి పట్టిన వారు కూడా ఇటువంటి నిరంతరు. ఉత్తరవాయం పెరిగి కానీ వాయువం మూతపడి వాయువులో నూతులు గోతులున్న ఈ సన్నకన్నా పల్లమైన ఈ ఉత్తరవాయు వీధి పొట్టు ఉంది. వాయువం తగ్గిపోయింది. ఈ సన్నం పెరిగింది, వాయువం తగ్గి ఇది వాయువం భ్రష్టు వలన శత్రువులు పెరగడం, ప్రేమ వ్యవహారాలు, ప్రేమ వివాహాలు జరుగుతాయి. వాయువ దోషం అంటే శత్రుత్వం కొనుక్కున్నట్టే. ఎంత మంచి వ్యక్తికైనా శత్రుత్వం రాక తప్పదు. ఈ వాయువ దోషాలకు ఆగ్నేయ దోషాలు తోడైతే ఆత్మహత్యలు జరుగుతాయి. నైరుతి దోషాలు తోడైతే హత్య చేయడం జరుగుతుంది. ఒక మాటలో చెప్పాలంటే వాయువ దోషాలు ఉన్న గృహంలోని వారు మానసికంగా ప్రశాంతంగా ఉండడం జరగదు. వాయువ దోషాల వల్ల స్థానభ్రంశం కలగడం, ఇల్లు వదిలి వెళ్ళిపోవడం, ఇల్లు ఎంత శాస్త్రబద్ధంగా ఉన్నా వాయువ దోషాలు అంటే ఆర్థికంగా చితికిపోవడం, అయిపోయడం, ఇండ్ల అమ్మకానికి రావడం, వేలంలో అమ్మకం అవడం జరుగుతుంది.
వైభవ దోషాలు ఉన్న వారికి అప్పు పుట్టడం సులభం, అప్పు తీర్చడమే కష్టం. స్థిరమైన నిర్ణయాలు లేక చేపట్టే మనం ఏది కలిసి రాకపోవడం, ఆయనకి చెప్పకుండా వెళ్ళిపోవడం వంటి సంఘటనలు వైభవ దోషాల వల్ల జరుగుతాయి. వైభవ దోషాలు ఇంటి యజమానురాలు, ఆ ఇంటి 3వ కుమారుడు, 3వ సంతతి మీద ఎక్కువ ప్రభావం చూపుతాయి. అయితే 1వ సంతతి 1వ కుమారుడిపై దీని ప్రభావం నేను గమనించడం జరిగింది అని చెప్పినాను. వైభవ దోషాల వల్ల ఈ ఇంటి ఆడసంతతి బాధపడ్డ, వారి విషయంలో తల్లిదండ్రులు బాధపడ్డ జరుగును. వాయువ మూతబడినా పల్లంగున్న కుటుంబ సభ్యులు శత్రువులే కొట్టాడు. ఇటువంటి గృహంలో పిచ్చివారంటో జరుగును. గృహానికి గృహావరణలో వాయువం పల్లంగా ఉన్న గృహ యజమానికి తన పుత్రులే శత్రువులే ప్రవర్తితురు అని చెప్పినాను. కొన్ని చోట్ల పిచ్చివారు ఉంటారని చెప్పినాను. వాయువ దోషాలు ఇంటి యజమాని స్థిరత్వం లేని వారిగా చేస్తుంది. ఇది ఒక సబ్జెక్ట్. తూర్పు అద్దు చేసినావు. తూర్పు అద్దైన గృహాల్లోని వారి ఆస్తులు విక్రయడం, దుర్వ్యసనాలు, చెడు ప్రవర్తన నిమిత్తం ఖర్చు చేయడం, అనారోగ్య కారణంగా డాక్టర్లకు ఆసుపత్రులకు లాభం చేకూర్చడం, ఆస్తి ఆడసంతతి పరం లేదా వారి నిమిత్తం ఖర్చు చేయడం, దత్తపుత్రులు యాక్షన్లు జరగడం, అనారోగ్యాలు, ఆపరేషన్లు అవ్వడం, పెళ్ళైన నడుపులు ఇంటికి రావడం జరుగుతుంది. మీ ఇష్టం అన్నట్టే ఇవల్ల దీనిలో ప్రతి ఇంట్లో యాదో ఒకటి జరిగిందనా. ఇవి నువ్వు చెప్పినటువన్నీ మొత్తం జరిగినాయి, కానీ ఒక్కో ఇంట్లో ఒకటి జరిగింది అంటే ఇంట్లో అమ్ముకో, ఖచ్చితంగా ఇది పనికిరాదని చెప్పినాను. ఇంకోటి వస్తే ఆయన తక్కువైంది ఇలా కట్టు, ఇంకోటి వస్తే ఆయన తక్కువైంది ఇలా కట్టాను, ఇట్లా కట్టినామన్నా 3 లక్షలు పెట్టిన, 3 లక్షలు పెట్టినా 5 లక్షలు నాకు తెలియదు, ఇది పనికిరాదు అమ్ముకో అని చెప్పినాను. అమ్ముకంటే ఇంట్లో దేవుడు దయాలుగా దేవుడిని చూడొచ్చు, దయాలుగా అంటే నమ్మొచ్చు, దేవుడు కానవసరం అంటే నమ్మొచ్చు, దేవుడు పైలోకి వచ్చి అంటే కూడా నమ్మొచ్చు. ఇట్లా అంటే మానసికంగా ప్రశాంతంగా ఉండనిది అనమాట. అంటే అవు దేవుడు కానొస్తున్నాడు, మాకు దయాలు కానొస్తున్నాయండి. యావి కానీ రావడం లేదా ధనం లేపుతాం, ధనం ఉంది ఇంట్లో, ధనం ఉంది అంటారంట వచ్చిన వాళ్ళ. ధనం ఉందంటే లేపుకోపోమని వాళ్ళని అని చెప్తాను. ఒక 10 లక్షలు ఇచ్చి ధనం లేపుకుంటే అయిపోయాయి నీకేమి అని చెప్తాంట. అంటే ధన పిశాచి పట్టిన వాళ్ళు ఇట్లా చూడొచ్చు. ఇట్లా అమ్ముకోమంటే ఆ మంచి ఇంకా వేరే వాళ్ళని తొలకొచ్చేస్తున్నారు, అదేదో తీసేపించి అది చేసి ఇది చేసేస్తే ఇప్పుడు అమ్ముకున్నాడు. ఈ లైన్లో ప్రతి ఇంట్లో చూడండి ఫ్రెండ్స్, ఈ ఇంట్లో ప్రతి ఇంట్లో యాదో ఒకటి జరుగుతూ వచ్చిందంట. ఉంటాను ఫ్రెండ్స్.